భారత క్రికెట్లో విభిన్నమైన విశ్లేషణకు, తెలివైన వ్యాఖ్యలకు పేరుగాంచిన స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల భారత జట్టు 4వ టెస్ట్ మ్యాచ్ గెలవాలి అంటే ఏం చెయ్యాలనే విషయం పైన షాకింగ్ కామెంట్స్ చేశాడు. అయితే భారత జట్టుకు మరొక బూమ్రా దొరికేశాడు అని. అయితే ప్రజెంట్ బూమ్రా గతంలో జహీర్ ఖాన్ లాంటి ఆటగాడు దొరికాడని, ఇక ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్స్ ను కట్టడి చేసే అద్భుతాస్త్రం రంగంలోకి దిగిందని చెప్పడంతో ఒక్కసారిగా క్రికెట్ ప్రపంచం అంతా కూడా షాక్ కి గురైంది. అసలు ఆ పోలికలే ఎందుకు అలా పెట్టాల్సి వచ్చింది? జహీర్ ఖాన్ ఒక లెజెండరీ బౌలర్, అలాగే బూమ్రా కూడా. అటువంటి ఆటగాళ్ల పోలికను ఒక 24 ఏళ్ల యువ ఆటగాడికి ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే, గత 5 రోజులుగా ప్రాక్టీస్ సెషన్సే దీనికి కారణమని తెలుస్తుంది. అయితే అన్షుల్ కంబోజ్ హర్యానాకు చెందిన యువ ఫాస్ట్ బౌలర్. దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తూ జాతీయ జట్టును దృష్టిని ఆకర్షించాడు. ముఖ్యంగా గత రంజీ ట్రోఫీ సీజన్లో కేరళతో జరిగిన మ్యాచ్లో ఒకే ఇన్నింగ్స్లో 10 వికెట్లు పడగొట్టి మొత్తం చరిత్రను సృష్టించాడు. ఈ ఘనత సాధించిన 3వ బౌలర్గా నిలిచాడు. అంతేకాదు, విజయ్ హజారే 2023-24లో హర్యానా విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ అబ్బాయి గత 5 రోజులుగా మాంచెస్టర్ వేదికగా ప్రాక్టీస్ సెషన్స్లో ఒకటి కాదు, రెండు కాదు, మ్యాచ్ జరుగుతోంది. అంటే మామూలుగా టెస్ట్ మ్యాచెస్కి మాంక్ మ్యాచెస్ జరుగుతుంటాయి కదా, ప్రాక్టీస్ మ్యాచెస్. దానిలో ఏకంగా తను వరుసగా అంటే 4 ఓవర్లు వేస్తే కనీసం దానిలో ఒక వికెట్ పడగొడుతున్నాడు. అయితే అతని టాలెంట్ చూసి సిరాజ్, ప్రసిద్, శార్దుల్, గంభీర్ సైతం ఆశ్చర్యపోయాడు. బంతిని బలంగా సంధించి అదనపు బౌన్స్ రాబట్టగల సామర్థ్యం ఉన్న వ్యక్తి తను. ఎందుకంటే స్లో పిచెస్ పైన బౌన్స్ అనేది ఎలా ఉంటుందని చెప్పలేం. అందుకనే బ్యాట్స్మెన్స్ దానికి తగ్గట్టుగా ప్రాక్టీస్ చేస్తారు. కానీ తను చాలా అద్భుతంగా బంతుల్ని విసురుతున్నాడు. అంతేకాదు, అన్షుల్ కంబోజ్కి ఇంకొక యాడెడ్ అడ్వాంటేజ్ ఏదైనా ఉందంటే అతను చక్కగా బ్యాటింగ్ కూడా చేయగలడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆల్రౌండర్. అయితే ఇక అశ్విన్ తన వ్యాఖ్యలను ఎందుకలా అన్నాడంటే ప్రధాన కారణాలు ఉన్నాయి. అసాధారణ బౌలింగ్ యాక్షన్, యునిక్ బౌలింగ్ యాక్షన్ తన సొంతం. సాధారణంగా బ్యాట్స్మెన్ అయోమయానికి గురి చేసే ఒక అద్భుతమైన అస్త్రం తనకుంది. అతనికి విభిన్నమైన యాక్షన్, బంతిని ఊహించలేని విధంగా బౌన్స్ చేయగలడు, వేగాన్ని మార్చగలదు. అన్షుల్ కంబోజ్ బౌలింగ్ యాక్షన్ కూడా కొంత విభిన్నంగా ఉంటుంది. ఇది బ్యాట్స్మెన్ కు అసౌకర్యాన్ని కలిగిస్తుందని అశ్విన్ తెలిపాడు. ఇది బూమ్రాను పోలి ఉంటుందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. అయితే ఇక్కడ ఏమైందంటే, ఇక్కడ ఈ అబ్బాయికి చాలా కలిసి వచ్చిన విషయం, యాక్చువల్లీ ఈ అబ్బాయిని ప్రాక్టీస్ సెషన్స్ కి తీసుకొచ్చే ముందు, అంటే జట్టులో చేర్చే ముందు కేవలం అక్కడ హర్షదీప్ సింగ్ కి మాత్రమే గాయమైంది. సో అతని స్థానంలో ఒక అతన్ని పెట్టాలి కాబట్టి తీసుకొచ్చారు. కానీ ఎప్పుడైతే ఈ అబ్బాయి ప్రాక్టీస్ సెషన్ స్టార్ట్ చేశాడో, అటు ఆకాశ్దీప్, హర్షదీప్, నితీష్ కుమార్ రెడ్డి ఇలా ముగ్గురికి ఒకరి తర్వాత ఒకరికి గాయమైంది. సో ఖచ్చితంగా ఈ 24 ఏళ్ల యువ ఆటగాడు ఇక ఖచ్చితంగా జట్టులోకి వాళ్ళ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. డెత్ ఓవర్లలో ఖచ్చితత్వం, చివరి ఓవర్లో వికెట్లు తీసే సామర్థ్యం బూమ్రాకి మాత్రమే ఎక్కువగా మనకు కనిపిస్తుంటుంది ఈ మధ్య కాలంలో. కానీ ఇతను కూడా చాలా అద్భుతంగా బూమ్రాని పోలే ఉన్నాడు. అన్షుల్ కంబోజ్ దేశవాళీ క్రికెట్లో క్లిష్ట సమయాల్లో వికెట్లు తీగల సామర్థ్యాన్ని ప్రదర్శించాడు. ఎత్తు బౌన్స్ రాబట్టడంతో 6 అడుగుల 2 ఇంచులు ఉన్నాడు అనమాట ఈ అబ్బాయి హైట్. సో హైట్ సూపర్, తనకి ప్లస్ పాయింట్ అవుతుంది. అదనపు బౌన్స్ ఇవ్వడంలో కూడా ఇతను చాలా ఉపయోగపడతాడు. రంజీ ట్రోఫీ ప్రదర్శన నిలకడగా ఉండటం, ప్రాక్టీస్ సెషన్స్ లో ఇరగతీసేయటం, ఇప్పుడు ఇవన్నీ కూడా అన్షుల్ కంబోజ్ ని జాతీయ జట్టుకు మరొక బూమ్రాని తీసుకొచ్చి పెట్టేలాగా చేస్తుంది. మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాను.